This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy. You watch VDedic YouTube channel. గైస్ ఈరోజు మనకి ఫిజిక్స్ నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. ఓకే, 2021, 2022, 2023, 2024, 2025 పాస్ అవుట్ బ్యాచెస్ కూడా అప్లై చేసుకునే విధంగా, బ్యాచెస్ డిగ్రీ ఈవెన్ ఇంజనీరింగ్ డిగ్రీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో గైస్ మల్టిపుల్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. కరెక్ట్గా చూస్తే పూణే, చెన్నై, నోయిడా, బెంగళూరు అండ్ హైదరాబాద్ కూడా ఉంది. ఓకే, మంచి హైరింగ్ గైస్. ఇందులో మనకి 3 రోజుకి డిఫరెంట్గా హైరింగ్ అయితే జరుగుతుంది. మేజర్గా చెప్పాలంటే ఇది ఒక అప్రెంటిస్షిప్ హైరింగ్ మాట, అప్రెంటిస్ హైరింగ్ అని చెప్పొచ్చు. సో దట్ మీన్స్ ఒక పర్టికులర్ పీరియడ్కే మనకైతే అప్రెంటిస్షిప్ ఉంటుంది. దాంట్లో స్టైఫండ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. అప్రెంటిస్షిప్ కదా ఏం అప్లై చేస్తాం బ్రో అనేసి అస్సలు వదలదు. ఎందుకంటే సో ఎప్పుడైనా ఫుల్ టైం రోల్లో పడినప్పుడు ఫిజిక్స్లోనే మిమ్మల్ని ఫస్ట్ కన్సిడరేషన్ మీకు ఇస్తారు కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈవెన్ స్టైఫండ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది ఫిజిక్స్ నుంచి. ఓకే, సో మంచి అప్డేట్ క్లియర్గా డీటెయిల్స్ అని డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ ఫిజిక్స్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం. కానీ ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదో కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే చెప్తాం. ఫీజు కూడా ఎక్కడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీకే చెక్ చేసుకోండి. ఫిజిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ రిసోర్సెస్, మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్, రీటైల్, పబ్లిక్ సెక్టార్లో కూడా మనకి వీలైతే ఉంటారన్నమాట. సో ఫిజిక్స్ వాళ్ళు ఈ ఫిజిక్స్ కెరియర్ పేజ్లో మనకైతే స్పాట్ అయింది. ఫస్ట్ హైరింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అప్రెంటిస్షిప్ హైరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. సో పూణే, చెన్నై, నోయిడా, బెంగళూరు, హైదరాబాద్ లొకేషన్కి మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ ద కంట్రీ. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 9th February మనకైతే స్పాట్ అయింది. ఫాస్ట్గా ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉంటే సరిపోతుంది. లెర్నింగ్ యాప్టిట్యూడ్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. షుడ్ బి విల్లింగ్ టు కంప్లై విత్ ఆర్గనైజేషన్ పాలసీస్ అని మెన్షన్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ ఇయర్స్ చూడండి ఒకసారి. మస్ట్ బి బ్యాచిలర్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 2021 to 2025 బ్యాచెస్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సూపర్. నెక్స్ట్ అక్రిడిటేషన్ చూడండి. మనకి బ్యాచెస్ డిగ్రీ మస్ట్ బి ఏఐసిటీ కానీ, డేటాఐ కానీ, డిటిఈ కానీ. సో మనం ఏఐసిటీ అప్రూవ్డ్ కాలేజెస్ ఉంటే మనకి మన చుట్టుపక్కల ఏపీ అండ్ తెలంగాణలో కాబట్టి నో ప్రాబ్లం మెటాల్. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, డాక్యుమెంటేషన్ చూస్తే యూ మస్ట్ బి పొజెస్ ఏ ఫైనల్ పాసింగ్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ మీకు అయితే ఉండాలి. ఎందుకంటే 2025 బ్యాచ్ వాళ్ళు కూడా అయిపోయింది కాబట్టి సో వీళ్ళందరికీ కూడా కంప్లీటెడ్ డిగ్రీస్ మీ దగ్గర ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడైనా వేరే దగ్గర ఏమైనా మీరు అప్రెంటిస్షిప్ కనుక చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మాత్రం అప్లై చేయొద్దు. నాట్స్ పోర్టల్లోని మీరు అప్లై చేసుకుని వేరే ఎక్కడైనా అప్రెంటిస్షిప్కి మీరు రెడీ అవుతున్నా కూడా మీరైతే అప్లై అయితే చేయదు అనమాట. ఓకే, సో మీరు ఎక్కడ కూడా అప్రెంటిస్షిప్ చేయకుండా ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. కోర్ స్కిల్స్ ఏం లేదు, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్నికల్ స్పెషలైజేషన్ ఉంటే చాలు, దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సూపర్. ఓకే, ఇది ఫస్ట్ది. సెకండ్ అప్డేట్ చూస్తే మనకైతే సో టెక్నికల్ సర్వీసెస్ ట్రైనీ అనే రోల్కి కూడా ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ కంట్రీ అని ఇచ్చారు, బట్ చెన్నై మెయిన్ లొకేషన్ ఇచ్చారన్నమాట. ఇదేదో టెక్నికల్ సర్వీస్ అంటే దీన్ని కూడా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా థర్డ్ రోల్ చూస్తే మనకైతే హెచ్ఆర్ బీబీఏ అప్రెంటిస్ అనేసి ఇంకొకటి బెంగళూరు లొకేషన్కి మనకైతే స్పాట్ అయిందన్నమాట. సో బీబీఏ గ్రాడ్యుయేట్స్ అంటే హెచ్ఆర్ టీంలోని అప్రెంటిస్గా చేద్దాం అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2021 నుంచి 2025 బ్యాచెస్ వాళ్ళందరికీ కూడా సో బీబీఏ గ్రాడ్యుయేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా అంతే. సో హెచ్ఆర్, ఫైనాన్స్, లీగల్ డొమైన్స్లోని మీకు ఏమైనా కొద్ది స్కిల్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి హైరింగ్. ఈ యొక్క 3 హైరింగ్ ఒక లింక్స్ మన వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి సింగిల్ లింక్లో. ఓకే, సో మంచి అప్డేట్ గ్యాస్ ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం మెటాల్. ఓకే, మంచి అప్డేట్ గ్యాస్ ఎక్కువ మంది షేర్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ పెడతాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.